పోటీ ఉండగా మనుషులకి గెలవాల్సిన అవసరం లేదు, ఆ పోటీలో పాల్గొనడమే సరిపోతుందన్నమాట. చూడండి, అమ్మవారి దృష్టి మన ఆత్మ మీద పడితే అదే పిలుపు అన్నమాట. అది ఏ జన్మలో అయినా కలగచ్చు. ఆ పిలుపు వచ్చిన క్షణం నుండే మన నోట అమ్మనామం మొదలవుతుందన్నమాట. అమ్మనామం రాగానే ఆ నామంతో సాధన మొదలుపెట్టిన కొన్ని రోజులకి మనకి తెలియకుండానే మన చేతిలో లలితా సహస్రనామం పడుతుందన్నమాట. ఆ సహస్రనామ పారాయణం మొదలు పెట్టగానే అక్కడి నుంచి అమ్మవారి పని మొదలవుతుంది. చూడండి, మన జీవితంలో మార్పులు కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు అర్థం కాని కష్టాలు వస్తాయి. మనసు లోపల ఏదో తిరుగుతున్నట్లు అనిపిస్తుంటుంది. మన అనుకుండే వాళ్ళు ఈ ప్రపంచం అంతా కూడా మనకి దూరంగా వెళ్ళిపోతుందన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, అమ్మ మనల్ని భక్తులుగా కాకుండా తన బిడ్డలుగా మార్చాలనుకుంటున్నారు కనుక. అప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది అందరికి. చూడండి, బిడ్డలుగా మార్చి అమ్మవారు ఏం చేసుకుంటారు అని. ఉదాహరణకి మనకి కన్నతల్లి లేకపోతే ఈ రోజు మనం ఇలా ఉండేవాళ్ళం